దేవునికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, సంఘం అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటి అంటే మా వారికి ఆపరేషన్ చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే మా ఆఫీస్లో కూడా చెప్పానన్నమాట. వాళ్ళు ఇన్ని రోజులు సెలవు అని నేనైతే చెప్పలేదు. మామూలుగా ఇట్లా ఆపరేషన్ చేపిస్తున్నాం మేడం, ఇట్లా ఇబ్బందిగా ఉంది అని మొత్తం చెప్పాను. అయితే సరేలే ఓకే అని చెప్పారు. ఎప్పుడొస్తారు ఏంటి అని వాళ్ళు అడగలేదు. అయితే ఒక వారం తర్వాత ఫోన్ చేశారు. అప్పటికి ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు. అయితే ఇంకా డిశ్చార్జ్ చేయలేదు మేడం, చేసిన తర్వాత నేనే ఫోన్ చేస్తాను అని చెప్పాను. సరే ఓకే అనేసి వాళ్ళు ఇంకా ఫోన్ చేయట్లేదు, ఏం చేయట్లేదు. దగ్గరగా 1 month అవ్వస్తుంది, ఇంకా నేను వెళ్ళట్లేదు. అయితే వాళ్ళు కూడా ఫోన్ చేయట్లేదు. మా ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఫోన్ చేయట్లేదు, నువ్వు కూడా ఇంకా వెళ్ళలేదు కదా, మరి ఇంకా తగ్గలేదని చెప్పేసి అందువల్ల మరి వాళ్ళు ఏమన్నా తీసేస్తారేమో డ్యూటీలో నుంచి అని అందరూ అనుకుంటా ఉన్నాం. నాకు కూడా అనిపించింది, నా మనసులో అనిపించింది ఇన్ని డేస్ అయింది, మరి వాళ్ళకి ఇబ్బందిగా ఉండిద్ది, మరి అక్కడ సిచ్యువేషన్ నాకు తెలుసు, మరి దాన్ని బట్టి నేను అర్థం చేసుకోకుండా మరి నా సిచ్యువేషన్ నేను అర్థం చేసుకొని మరి ఇట్లానే ఉండిపోయానని నాకు అనిపించింది. తర్వాత ఒకరోజు కుట్లిప్ప తీపించి మధ్యాహ్నం వెళ్ళి కలిసి మాట్లాడేసి వద్దామని అనేసి ఆ రోజు కుట్లిప్ప తీయించుకొని వెళ్ళాము. మా వారిని ఆటోలో వెళ్ళిపోమని చెప్పేసి నేను అక్కడ దిగి ఆఫీస్ దగ్గర వెళ్ళాను. నేను వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాను. ఒకరోజు పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. మేము ఊరు నుంచి వచ్చిన తర్వాత, మరి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఊరు నుంచి వచ్చిన తర్వాత పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. ఏమని చేశారు అంటే ఆ పని చేసే దగ్గర కూడా ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా మరి వీళ్ళకి సహకరించేలాగా, వీళ్ళని అర్థం చేసుకునే మనసుని వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేశారు పాస్టర్ గారు. అదే రీతిగా నేను ఆ రోజు ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను నా మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నా. వెళ్ళి వాళ్ళకి ఎదురు పడంగానే వాళ్ళు అన్నారు, ఏంది ఇప్పుడు వచ్చావా అని అన్నారు. అవును మేడం, ఇప్పుడే వచ్చాను, ఈ కుట్లిప్ప తీయించేసి ఇప్పుడే పంపించి మిమ్మల్ని కలుద్దామని వచ్చాను అని అన్న. మరి అంతా ఓకేనా, బాగానే ఉందా అని అడిగారు. బాగానే ఉంది మేడం, పర్లేదు, నేను రేపటి నుంచి వస్తాను అని అన్నాను. అంటే మరి ఓకేనా, మరి ఇప్పుడే ఆపరేషన్ జరిగింది కదా, మరి మీకు ఇబ్బంది అయితేమో, ఇంకా మీ ఇంట్లో ఎవరు లేరు చూసుకోవడానికి, నువ్వు ఒక్కదానివే అని మేము అర్థం చేసుకొని అంటున్నాం, మరి నీకు ఓకేనా రావడానికి, లేదంటే ఇంకొన్ని రోజులు ఏమన్నా లీవ్ కావాలంటే తీసుకో అని చెప్పారు. నేను అప్పుడు దేవుడికి ఎమ్మటే నా మనసులో దేవునికే మహిమ అనుకున్నా. నేను భయపడ్డాను, నెల రోజులు అవుతుంది, మరి ఉద్యోగం ఉండిద్దా పోయిద్దా అన్న భయంతో వెళ్ళాను. కానీ దేవుడు వాళ్ళ మనసుని మార్చేశాడు. మార్చి ఇంకా కావాలంటే సెలవులు తీసుకో అని చెప్పారు, కానీ రా అని మాత్రం అసలు వాళ్ళు అనలేదు. నాకు అదే ఆశ్చర్యం అనిపించింది. దేవుడు ఏదైనా చేయగలడు, సమస్తం ఆయనకి సాధ్యం. మా కుటుంబంలో ప్రతి ఒక్క విషయంలో ఆయన ఏదో ఒక గొప్ప కార్యం చేస్తూనే ఉన్నాడు. ఆయనే మాకు తోడుగా ఉన్నాడు. ఇంకా ఇదే రీతిగా మేము ఇంకా ఆయనలో బలపడేలాగా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈ గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.